మధ్యనే ఒక జనరేషన్ పాతబడిపోయాం. అర్థం కాలేదా? చెప్తా. 2024 జనవరి 1 తర్వాత పుట్టిన వాళ్ళందరూ కూడా జెన్ బేటాలోనికి వెళ్ళిపోయారు. సో ఈ జనరేషన్ గోలలో భాగంగా అసలు ఒకప్పుడు జనరేషన్ కాలేజీలకి అంటే మిలీనియల్స్ టైంలో కాలేజీలకి ఈ టైంలో కాలేజీలకి తేడా ఏంటి? ఒకప్పుడు క్యాంటీన్స్ లో పిట్టగోడల మీద క్లాస్ కారిడార్స్ లో జరిగే డిస్కషన్స్ గాసిప్స్ ఇప్పుడు వాట్సాప్ గ్రూపుల్లో ఇన్స్టా డిఎమ్స్ లో మీమ్స్ లో జరుగుతున్నాయి. కానీ ఏ డిస్కషన్ అయినా ఏ చిట్ చాట్ అయినా స్టూడెంట్స్ లో ఉండే వైబే వేరు. సో ఈ రోజు ఎంటర్టైన్మెంట్ షురూ చేయడానికి మనం వచ్చేసాం ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్. సో ఇంకేం అతను లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ యూత్ఫుల్ షో కాలేజ్ డేస్. గాసిపింగ్ భలే ఉంటుంది కదా, కానీ ఆ గాసిపింగ్ మనతో షేరింగ్ ఉండాలి అంటే చిట్ చాట్ ఉండాల్సిందే. సో ఇంకేం అతను లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెక్షన్ ఫన్ అడ్డా. హాయ్ హాయ్. నీ పేరు? నా పేరు శశిధర్. శశిధర్. ఓకే శశిధర్. సో ఏ ఇయర్ ఇప్పుడు? సిఎస్సి థర్డ్ ఇయర్. సిఎస్సి థర్డ్ ఇయర్. ఎలా ఉంది సిఎస్సి? అంటే మనం ఎలాగా సాఫ్ట్వేర్ జాబ్ అని ఫిక్స్ అయిపోయి వచ్చి ఉంటాం. అవును, సాఫ్ట్వేర్ జాబ్ అని ఫిక్స్ అయ్యి వచ్చాను. బట్ నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, అదర్ జాబ్స్ మీద ఎక్కువ ఫోకసింగ్ అవుతుంది. అదర్ ఇంకేం జాబ్స్ చేస్తావు నువ్వు? గవర్నమెంట్ జాబ్స్ బ్యాంక్ సెక్టర్, గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నావు అన్ని? అవును, ప్రిపేర్ అవుతున్నాను. ఆల్రెడీ ఒక అటెంప్ట్ కూడా ఇచ్చాను. అటెంప్ట్ కూడా ఇచ్చా అయిపోతావు. యాక్చువల్లీ నీ హెయిర్ కట్ చూడగానే అర్థం. యాక్చువల్లీ వి ఆర్ ఫ్రమ్ ఎన్సిసి అదా నీ హెయిర్ కట్ కి సీక్రెట్. నైస్ నైస్. ఓకే, ఎంత తీసుకుంటారు బేసిక్ ఇట్లా హెయిర్ కట్ చేయడానికి? బాగా కనెక్ట్ అయినట్టుంది. yes sir స్టార్ట్ చేద్దామా సార్? వై నాట్? పాకెట్ మనీ బట్టి ఎంత ఇస్తారు నీకు పాకెట్ మనీ డైలీ? అంటే అది ప్లీజింగ్ బట్టి ఉంటుంది, పేరెంట్స్ ని అడుక్కునే దాన్ని బట్టి అని చెప్పచ్చుగా. మళ్ళీ ప్లీజింగ్ బట్టి 3,000 మంత్లీ అంతే. మంత్లీ 3,000. ఓకే, ఏం చెప్పి నొక్కేస్తా వాళ్ళు డైరెక్ట్ కి ఇస్తారా, లేకపోతే సరుకులకి వెళ్ళినప్పుడు చిల్లర నొక్కేడాలి ఇట్లాంటివి ఏమన్నా? అది ఫస్ట్ రీజన్. ఇంకోటి ఫ్రెండ్స్ తో బయటకి వెళ్ళాలంటే బండి పెట్రోల్ కి. అచ్చా, ఓన్ వెహికల్ ఉందా? ఉంది ఉంది. ఇంక ఈ లెక్క నువ్వేం చదువుతావులే, నాకు అర్థమైపోయింది. ఓన్ వెహికల్ బాగా చదువుతున్నారని బండి కొనిచ్చారండి. అదే ప్రాబ్లం, పేరెంట్స్ బాగా చదువుతారని అన్ని కొనిస్తారా, వచ్చకిలు చదవడం మానేస్తారు. ఓకే, లేదు లేదు చదువుతున్నావు బాగా. టాపరేనా? టాపర్ యూనివర్సిటీ స్టూడెంట్ కౌన్సిల్ ప్రెసిడెంట్. అమ్మో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈయన బిరుదులు తెలుసుకోవడానికి టైం పెట్టేలా ఉంది. సో నీకు మోస్ట్ ఫేవరెట్ థింగ్స్ ఒక 3 చెప్పు నీ కాలేజ్ లో. మా కాలేజ్లో మోస్ట్ ఫేవరెట్ థింగ్స్ అంటే ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఓకే. ఇంకొకటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కానీ, మెయిన్గా ఎన్సీసీ అయితే చాలా ప్రమోట్ చేస్తాం మా కాలేజ్లో. ఓకే. ఇంకోటి క్యాంటీన్ అండ్ మాకు గార్డెన్ ఏరియా అని ఉంటుంది అన్నమాట. ఐ మీన్ చాలా విశాలంగా ఉంటుంది, రాక్ గార్డెన్ అని. సో ఆ 3 ప్లేసెస్, ఐ మీన్ ఆ 3 ఆస్పెక్ట్స్ లో మా కాలేజ్ చాలా బాగా నచ్చుతుంది. సో క్లాసెస్ కి వెళ్తావు అసలు? బంకేనా ఇప్పుడు? వెళ్తానా? ఎన్ని క్లాసులకి వెళ్తాం రోజులో మనం? రోజు అంటే నార్మల్ డేస్ లో అయితే అన్ని క్లాసెస్ కి అటెంప్ట్ అవుతాను. ఓకే. నార్మల్ ఈవెంట్స్ అని అట్లుంటే ఆల్మోస్ట్ బంక్ అయిపోతాయి. ఎంత ఉంది అటెండెన్స్? రీసెంట్ గా స్టార్ట్ అయింది సెమ్, ఇవాళ థర్డ్ డే అంతే. అంతేనా? ఓకే. లాస్ట్ ఇయర్ లో పాస్ అయిపోయాయి కదా? అవును, పాస్ అయిపోయాయి. ఉన్నాయా? పర్లేదు. ఇంట్లో చూడట్లేదు? ఇంట్లో చూస్తున్నారా? లేదు చూడట్లేదు. చెప్పు. లేదు 94% ఉంది ఇప్పటికి. 94 టాపర్ చప్పట్లు. అబ్బాయిలు ఇలా ఉన్నారంటే ఓ మై గాడ్, ఐ కాంట్ టేక్ ఇట్ అసలు. నేను బేసిక్ గా అమ్మాయిలతో టాపర్లు ఉంటారంటారు కదా, నిజమేనా? మా దాంట్లో ఉన్నారు చాలా మంది టాపర్స్. నేనే 30th ప్లేస్ లో అట్లా ఉన్నా. అయ్య బాబో, ఏం 94కి ఇలా ఉన్నాయండి. ఇంక ముందు ముందు వచ్చేసి ఒక కంగారు పడుకో, ఒక 101 102కి వెళ్ళిపోతావు నువ్వు, నాకు తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ జనరేషన్ కాబట్టి ప్రతి వాళ్ళు అడ్వాన్స్ అయిపోతూ ఉంటున్నారు. నేనే లాగింగ్ అనుకుంటున్నాను ఆ ఆస్పెక్ట్స్ లో, అందుకని అదర్ జాబ్స్ కోసం ఆలోచిస్తున్నాను. చదువుకునే టైం కాకుండా యూట్యూబ్ అయి చూడకుండా ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేయి, ఖచ్చితంగా వస్తుంది, ర్యాంక్ వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. హాయ్. నీ పేరు? నా పేరు జెనిత్. వాట్ ఈస్ దట్? జెనిత్. ఎందుకు ఆ నేమ్ మీనింగ్ ఏంటి అసలు? జెనిత్ అంటే సక్సెస్, టాప్ పొజిషన్. ఓకే. సో నేను నా పేరుకి ఐఎమ్ లివింగ్ అప్ టు మై నేమ్. అచ్చా, ఓకే. నువ్వు అట్లా ఉండాలి, అవ్వాలి అనుకుంటున్నావు. ఆల్రెడీ అయిపోయా అంటావా? ఆల్రెడీ లివింగ్. అలా చెప్పుకుంటాడు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. చాలా నీకు నీ లైఫ్ మీద చాలా కాన్ఫిడెన్స్ ఉందంటుందబ్బా. ఉండాలి, ఈ మాత్రం కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఏం చేస్తుంటాం మనం ఫ్రీ టైంలో? ఫ్రీ టైంలో నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను. అది మా
కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. సో మోస్ట్ ఆఫ్ ద టైం అక్కడికి వెళ్తుంది. ఓకే పాస్ట్లో లైక్ లాస్ట్ ఇయర్ ఐ వాజ్ గ్రాఫిక్ డిజైనర్. ఓకే దాని ఇప్పుడైతే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. అచ్చా. సో ఇప్పుడు బేసిక్గా మనకి కాలేజ్ లైఫ్ ఉంది కదా, అంటే చాలా ఎక్స్పెక్ట్ చేసి వస్తాం ఈ కాలేజ్ లైఫ్కి. నీకు నచ్చని ఈ కాలేజ్ అంటే ఈ జనరేషన్లో ఉన్న కాలేజ్ లైఫ్లో నచ్చని 3 థింగ్స్ చెప్పు. నచ్చనివి ఒక 3 థింగ్స్. నచ్చని ఫస్ట్ థింగ్, కాలేజ్కి మార్నింగ్ రావాలి. మార్నింగ్ అంటే ఏ టైంకి రావాలి? మార్నింగ్ 9కి. 9కి రావాలి. మార్నింగ్ 9కి రావాలి. ఓకే. దట్ కెన్ బి గో టిల్ 12, 11. అచ్చా బాగుంటుంది. అందరూ వస్తారు, 100% అటెండ్. నైట్ 1 గంటకు పంపినా పర్లేదా? అది సార్ దయ. ఓకే. ఇప్పుడు ఒకవేళ లేట్ గా వస్తే ఏమైతుంది? మహా అయితే క్లాస్ మిస్ అవుతావు బయట. లేదు, గేట్స్ క్లోజ్. గేట్ క్లోజ్ చేస్తారా? అందుకే కదా బాధ. ఓకే ఓకే. సో అదొకటి. ఇంకోటి ఇంకా ఎప్పుడు ఐడి కార్డ్ వేసుకోవాలి. ఎప్పుడు ఐడి కార్డ్ వేసుకోవాలి. ఏ ప్రాబ్లం ఏంటి? నీకేమి ఇరిటేషన్ ఏమి ఉండదు కదా ఐడి కార్డ్ తో? నీ మొహం బాగోదేంటి ఇందులో? కొంచెం మరీ అంత కాదు, పర్లేదు, బానే ఉన్నాడు. ఓకే. ఇలా బాగున్నాయా? ఇలాగే బాగున్నా. ఈ రోజు ఎక్కువ క్రీమ్ రాసావా? లేదు, నార్మల్ గానేనా? ఓ న్యాచురల్ బ్యూటీనా? ఓకే ఓకే. కొంచెంసేపు ఆగేమనుకో, టిష్యూ పెట్టి తుడిచి చూపించేలా ఉన్నాడు. ఓకే, న్యాచురల్ బ్యూటీ తెలుస్తుంది. అమ్మో. ఓకే. సో ఇంకో థింగ్ ఏంటి? ఇంకో థింగ్ ఏమో ఈ రెండైతే ఈ జనరేషన్ ఇంకేమీ నీకు కాలేజ్ డేస్ లో తప్పని అనిపించట్లేదు? నచ్చకపోని అట్లా ఏం లేవా? నచ్చింది కాబట్టి వచ్చాయి కాలేజ్. అచ్చా. ఎడ్యుకేషన్ గానీ ఎడ్యుకేషన్ అంతా బాగుందంటావా? ఇదివరకు మీద బాగుందంటావా? అంటే ఫస్ట్ టైం చదువుతున్నా కాబట్టి. ఫస్ట్ టైం ఇంతకు ముందు స్కూలింగ్ ఏం లైక్ ఐ హావ్ లైక్ సీన్ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క థింగ్ అర్థమైందా. సో ఇక్కడ లైక్ ఇప్పటికైతే చాలా బాగుంది. ఇప్పటికైతే చాలా బాగుంది. సో ఇంకేం ప్రాబ్లమ్స్ లేదు, ప్రాబ్లం లేదు. డన్. సో తినతో మాట్లాడదాం. హాయ్. తిను రాజమాతతో పాటు ఇన్ఫ్లుయెన్సర్ అంట. సో ఇన్ఫ్లుయెన్సర్ నేమ్ తెలుసుకుందాం. నీ పేరు? నా పేరు భావన ఫణిశ్రీ. భావన ఫణిశ్రీ. భావన. ఎందుకు భావన నేమ్ అని పెట్టుకున్న వాళ్ళందరూ ఇలా బక్కగా ఉంటారేంది? చాలా హ్యాపీగా ఉంటుంది నాకు. సర్లే ఏం చేస్తాను. ఓకే. నా బెస్ట్ ఫ్రెండ్ పేరు కూడా భావననే. సో సేమ్ అట్లా అందుకే వైబ్ మ్యాచ్ అయింది. సేమ్ ఇట్లానే బక్కగానే ఉంటది. అన్ని వెరైటీ పనులన్నీ చేస్తూ ఉంటది భూమి మీద. సో భావన మనం ఏం అడుగుదామంటే, బేసిక్ గా నువ్వు సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటావు అని తెలిసింది. సో నీకు సోషల్ మీడియాలో నచ్చని ఒక 3 థింగ్స్ చెప్పు. కొన్ని క్రింజ్ వీడియోస్ ఉంటాయి కదా. అంటే ఎలా అంటే ఎంత క్రింజ్ ఆడి అయినా జనాలు అందరూ చూసేస్తున్నారు, అది వైరల్ అయిపోతుంది. అలా కొంచెం క్రింజ్ కంటెంట్. క్రింజ్ కావాలని చేస్తారు తెలుసా నీకు? అదే కావాలని. కామెంట్ వస్తే కామెంట్ కోసం వీడియో పీపుల్ ట్రిగ్గరింగ్ కంటెంట్ చేస్తారు కావాలనే కామెంట్స్ కోసం. సో రీసెంట్ నీకు అట్లా అనిపించిన ఏదైనా వీడియో ఉందా బాగా ట్రిగ్గర్ అయ్యింది, ఇరిటేట్ చేసింది? కోయ్ 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 కోయ్. నాకు అర్థమైంది మీరు క్లాసుల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ ఉంటున్నారని చెప్పి. ఓకే, చాలా ఫేమస్ అన్నమాట. డైలాగ్ ఏది అడిగినా చెప్పేస్తారా? సో నెక్స్ట్ సెకండ్ థింగ్ ఏంటి నీకు కొంచెం క్రింజ్ అనిపించేది సోషల్ మీడియాలో? ఇంకా క్రింజ్ అంటే ఓకే, సోఫా అంటే మనం ఎక్కువ స్పెండ్ చేసే సోషల్ మీడియాలోనే కదా. టైం అంతా ఓపెన్ చేస్తే 8 hours స్క్రీన్ టైం. 8 hours ఉంటారా? ఈ బాబోయ్, నేను 1.5 hours హెడేక్ వచ్చేస్తుంది నాకు. రీల్స్. ఓకే. సోఫా ఓకే, బాగుంటుంది సోషల్ మీడియా. మంచి ప్లాట్ఫామ్. ఎందుకు? నీకు ఫాలోవర్స్ పెరిగారనా? అంటే చాలా మందిని రీచ్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ తొందరగా పాస్ అవ్వచ్చు. రాంగ్ కామెంట్స్ ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిదా మరి? అయితే డిలీట్ చేస్తా. సో ఎలా ఉంది కాలేజ్ లైఫ్? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. ఎంజాయ్, చదువు, అటు ఇటు ఈవెంట్స్ బ్యాలెన్సింగ్ అలా నడుస్తుంది. నడుస్తున్నాయి మంచిగా. ఓకే. మొత్తం ఇంకా కెరియర్ స్టార్ట్ అయ్యేసరికి అన్ని చేతిలో ఉంటాయి అయితే మొత్తం. మెయిన్లీ లైఫ్ స్కిల్స్, అలా కమ్యూనికేషన్, పీపుల్ తో ఇంటరాక్షన్ అలా నేర్పిస్తారు కాలేజ్ లో. నేర్చుకుంటాం. అంటే ఒక ప్లాట్ఫామ్, చాలా మంది ఉంటారు కదా, సో మాట్లాడడం అలా చాలా బాగుంటుంది. అది వెరీ గుడ్. సో ఒక్కసారి ఒక అమ్మాయి ముందుకు వస్తే నేను ఒక నేమ్ అంటే మూవీ నేమ్ కానీ సాంగ్ నేమ్ కానీ చెప్తాను, మీరు మీ ఫ్రెండ్స్ కి యాక్ట్ చేసి చూపించాలి. ఓకేనా? ఒకళ్ళు రండి రా. ఎవరు మూవీకి బాగా తెలుసో వాళ్ళని పంపించకండి, మీరు చెప్పలేరు. నువ్వు ముందు పెదాలతో నో. ఓకే. గోంగూర తోటకూర.
సాంగ్. సో ఇప్పుడు సాంగ్ చెప్పాను. ఫ్లోర్, గడ్డి, గడ్డి, కార్పెట్, ఫ్లోర్, ఫ్లోర్, గ్రౌండ్, గ్రాస్, గడ్డి, సాంగా. గోదావరి. ఓకే సాంగ్. చెప్పానా నువ్వు నోరు తెరవకూడదని? అప్పుడు పాట అని చూపించు. తనకు గుర్తులేదు. నాకు కూడా అదే కావాలి. Okay. ఎట్లీస్ట్ ఏ మూవీ అని ఏదన్నా ఆలోచిస్తుంది అదే మూవీయో. టేస్టా, టేస్టీ, కారం, పులుపు, 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 గెలుపు, నైస్ కదా. గెలుపు, బలుపు, పులుపు అదొకటి ఉంది. పులుపు. చెట్టు, పులుపు చెట్టు, చిట్టి చిలకమ్మ. పులుపు చెట్టు. కొట్టిందా? పాత సాంగా? తోటకెళ్ళావా? పులుపు చెట్టు సాంగ్ ఏముంది? ఓ పులిపెక్కి పోతున్నావట అని డైలాగ్ చెప్తుందా పిల్ల. పులుపు చెట్టు, సాంగ్ ఒకటే యాక్ట్ చేయాలి, మూవీ ఇట్లాంటివి చెప్పరు. పులుపు చెట్టు, తర్వాత ఇంకో వర్డ్ పులుపు చెట్టు. నీకైనా సాంగ్ తెలుసా? ఓకే, నేను చిన్న హింట్ ఇస్తాను. కాదు, చిన్న హింట్ ఇస్తాను. ఆ అమ్మాయి చెప్పాలనుకున్న ఐటెం పులుపుగా ఉంటుంది. చెట్టు పులుపు, మామిడికి చెట్టు పులుపు, చింతపండా? చింత చెట్టు, ఆరెంజ్, ఆరెంజా? మామిడి, వెజిటేబుల్, నిమ్మకాయ, పుల్లగా ఉండే వెజిటేబుల్ ఏంటి? లెమనా, నిమ్మకాయ, నిమ్మకాయ, దబ్బకాయ, జీతో స్టార్ట్ అవుతుందా వెజిటేబుల్? జీతో స్టార్ట్. గోంగూర, గోంగూర. ఓకే ఓకే, గోంగూర. సాంగ్ ఏంటి? గోంగూర తోటకూర రైట్ ఆన్సర్. గోంగూర తోటకాడ కాపు కాసా. చాలు ఓకే. హాయ్ చందన. హాయ్. సో ఈ చదవడం ఇట్లా కాకుండా ఏం చేస్తూ ఉంటావు? చాలా సైలెంట్ ఉన్నావు యాక్చువల్ నువ్వు చూడడానికి. ఏం లేదు. అట్లా ఏం లేదా? ఓకే, అల్లరి చేస్తావా? ఫుల్ గా చేస్తావా? అది కనపడరు చూసారా అట్లా. డైలాగ్ లన్నీ ఇక్కడ చెప్పేస్తా. చూడు ఒకవైపే చూడు. నాకు కూడా అట్లా అంటే సెకండ్ వైపు చూపించనంటావా? చూపించాలి, డెఫినెట్లీ చూపిస్తారు. సో ఏం చేస్తుంటాం మనం టైం పాస్ కి? ఏముంది, టైం పాస్ కాకపోతే చెల్లెకి కాలేజ్ లొల్లి పెట్టుకుంటూ ఉంటా. చెల్లి ఫోన్ చేసి లొల్లి పెట్టుకుంటా ఉంటావా? మీ చెల్లి అంత ఖాళీ ఉందా గొడవ పెట్టుకోవడానికి? అంటే సిస్టర్ తో బాండ్ అట్లా ఉంటది. ఓకే, మనకి కాలేజ్ లో ఈ గొడవలు బోర్ కొట్టేసింది. మనకి మన ఇంట్లో వాళ్ళే కరెక్ట్. ఇంట్లో వాళ్ళే కరెక్ట్. సో ఏమని గొడవ పెట్టుకుంటావు బేసిక్ గా ఫోన్ చేసి? నార్మల్ గా ఎవరైనా స్టోరీ పెట్టింది అనుకో, నువ్వు ఎందుకు పెట్టినావు, నేను ఉన్నాను కదా, లైక్ ఎందుకు పెట్టినావు, వాళ్ళ పొసెసివ్ కేరింగ్. అంటే క్లోజ్ ఫ్రెండ్ ఇట్లాంటివి పెట్టకూడదు, నాతోనే ఉండాలి అని. నీతోనే ఉండాలని. బేసిక్ గా ఇప్పుడు ఫస్ట్ నువ్వు పుట్టి తర్వాత చెల్లి కదా, నువ్వు మీ మమ్మీని తిట్టాలి ఫస్ట్, ఎందుకు ఇద్దరిని కలిపి కనలేదని. అంతే కదా? అవునవును. అప్పుడైతే ఇద్దరం సేమ్ సేమ్ క్లాస్ లో కూర్చోవచ్చు. ఇంక వీళ్ళు ఎవ్వరు ఉండరు, నువ్వు మీ చెల్లి జుట్టు పీకొచ్చు. ఇద్దరు కలిపి ఒక ఫోనే వాడచ్చు. ఎన్నో పక్క పక్కనే ఉండొచ్చు కూడా. అది ఇప్పుడు ఏం చేస్తుంటది మీ చెల్లి? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ పిల్లని ఎన్ని హింసలు పెడుతుందో. ఇంకేం చేస్తావు ఫోన్ చేసి? ఇంకేం చెప్తావు? ఇంకేం చెప్తా, పేరెంట్స్ గురించి మాట్లాడుతూ ఉంటా. పేరెంట్స్ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి. ఈ లెక్క నేను చెల్లికి పెళ్ళవది ఇక. చేసుకోని ఇద్దరు కలిసి ఉంటాం, తప్పేమన్నా? సో ఎందుకు బీటెక్ చూస్ చేసుకున్నావు? ఇప్పుడు బీటెక్ అన్నావు, ఎందుకు బీటెక్ చూస్ చేసుకున్నావు? ఎందుకు చూస్ చేసుకో, నిజంగా చెప్పాలంటే అందరు చూస్ చేసుకుంటున్నారని నేను చేసుకున్నాను. వెరీ గుడ్. రేపు బీటెక్ అయిపోయిన తర్వాత వాళ్ళు చెల్లి ఫోన్ చేస్తారు, నువ్వు బీటెక్ చదువు, నెక్స్ట్ ఇందులోకే వస్తుంది. సీనియర్ గా ఉంటది అప్పుడు. మొత్తానికి చెల్లి మీద పడ్డావు. అక్కలు మంచోళ్ళు అని చెప్పుకుంటూ వెళ్తున్నా తెలుసా. నేను అక్కనని చెప్పి, నేను అక్కనే. నేను మంచిగా నో సిస్టర్
పెద్దవాళ్ళే పెద్దవాళ్ళు మంచోళ్ళు చూడండి ఇప్పుడు వెరీ కాన్ఫ్లిక్ట్ నెవర్ ఎండింగ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, సో లైక్ ఇప్పుడు కాలేజ్ ఉంది కదా, మీ కాలేజ్ లో నీకు ఇష్టమైన 3 ప్లేసెస్ చెప్పు. 3 ప్లేసెస్. మా క్లాస్ రూమ్ ఒకటి. క్లాస్ రూమ్ ఎందుకు? ఎందుకంటే ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఉంటాము, లెక్చరర్స్ ఉంటారు, అచ్చా ఓకే, ఎంజాయ్ చేయొచ్చు. ఇంకొకటి రాక్ గార్డెన్. ఓకే, రాక్ గార్డెన్. ఓకే, ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు అక్కడ కూర్చోవచ్చు. ఎంజాయ్ ఓకే, చేస్తాము. ఇంకొకటి క్యాంటీన్. క్యాంటీన్. సో క్యాంటీన్ ఎందుకంటే తినడానికి అది బాగుంది. అది మెయిన్ ఇంపార్టెంట్. అది రాక్ గార్డెన్ ఎందుకంటే అందరినీ చూడండి, అందరిని చూడడానికి కాదు, అందరిని ఎక్కిరియడానికి. ఓకే, గాసిపింగ్ కి Gossiping కి, yeah. Friends అందరం కూర్చుంటే. నేనేమన్నా నాకు అసలు ఎక్కట్లేదు కూడా ఈ పేరేంది, జెనిత్. ఫర్ ఎగ్జాంపుల్ జెనిత్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తాడు, మీరు గ్రూప్ ఆఫ్ గర్ల్స్. జెనిత్ గురించి ఏం మాట్లాడుకుందాం, కామెంట్ చేద్దాం, మన ఇద్దరము ఫ్రెండ్స్ అన్నమాట. సో జెనిత్ ని చూసాం, ఏంది వాడు ఉంగరాలు చుట్టూ చూడు నవ్వుకుంటా పోతుండు, ఎంత మంది అమ్మాయిలను పడేస్తున్నాడు. సో హెయిర్ స్టైల్ చూసా, నీకు నచ్చిందా హెయిర్ స్టైల్? ఎంత బాగుంది. ఎంత బాగుంది, ఫ్యాన్స్ గట్టిగానే ఉన్నారు. ఓ ర్యాంప్ వాక్ కూడా చేస్తాడా? అచ్చా, అన్నిట్లో ఉన్నావుగా నువ్వు, తప్పలేదు. ఓకే, సో ఈ లెక్కన ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంటుంది, మెయింటైన్ చేయి, తెలుస్తుంది రియాక్షన్. సో గాసిపింగ్ అట్లా ఉంటదంట. నైస్ నైస్. ఈసారి జనత వెళ్ళినప్పుడు కూడా అట్లా కామెంట్ చేసి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయండి, లైక్. డెఫినెట్లీ. ఓకే డన్. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకో సైలెంట్ పాప ఉంది. హాయ్. ముగ్గురు మాట్లాడతారా? సో ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్. ఓకే, కలిసి ఉండే ఫ్రెండ్స్. ఓకే, ఫ్రీ టైమ్ లో ఏం చేస్తుంటది మీ ఫ్రెండ్? గాసిపింగ్. ఏమని గాసిపింగ్ చేస్తాం మనం బేసిక్ గా? దాని గురించి మాట్లాడతా. నీ ఫ్రెండ్ కూడా నీ దగ్గర గాసిపింగ్ ఏం చెప్తావు బేసిక్ గా? నీ ఫ్రెండ్ తినడం ఎక్కువ తింటుందా? నువ్వు బాగా ఫుడ్డీనా? నా బుర్ర తింటది. ఓకే, సో బాగా బుర్ర తింటదా? ఓకే, సో మీ ఇద్దరు నార్మల్ గా మూవీస్ కి ఇట్లాంటి ఏమైనా బంక్ కొట్టి వెళ్ళడం అట్లాంటివి ఉన్నాయా? వెళ్ళాం రీసెంట్ గానే. ఏ మూవీ? మూవీ కాదు, మండి. ఓకే, అప్పుడు మరి క్లాస్ లో అట్లా పర్మిషన్స్ ఏం అక్కర్లేదా, డైరెక్ట్ దూకేయడం ఏందో? మెంటల్ సార్ సైన్ చేయకపోతే వేరే మెంటల్ సార్ సైన్ చేయించుకొని వెళ్ళిపోయాం. ఇక్కడ పని అవ్వదు, అక్కడ మెంటల్ సార్ సైన్ చేశారు. అయ్యో, కామెడీ ఏంటంటే వీళ్ళు సీక్రెట్ టెక్నిక్స్ అని చెప్పి మీకు చెప్తున్నా. అదే సో సీక్రెట్ టెక్నిక్ అని చెప్పేసి వీళ్ళు లైవ్ లో ప్రోగ్రామ్ లో చెప్తున్నారు. వెరీ గుడ్. ఈ మాత్రం తెలివితేటలతో డాడీకి బాగున్నాయా, పైసలు బాగున్నాయా? మినిమం ఈ బ్రెయిన్ తో ఉండాలిరా గట్టిగా, కనీసం మినిమం కోటీశ్వరుడు అయి ఉండాలి కదా. సో ఎలా ఉంది కాలేజ్ డేస్? ఆల్ గుడ్. ఆల్ గుడ్. బోరింగ్ గా చిరాగ్గా ఏం లేదా? ఇరిటేట్ చేసే థింగ్ ఏం లేదా? ఇలాగా ఉంది రాక్ గార్డెన్. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు ఆస్క్, ఎందుకు ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటారు? అంటే ఇప్పుడు హ్యాపీ డేస్ అట్లాంటి మూవీ చూసి కాకుండా ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నావు? పైసలు ఎక్కువైపోయా? వేరే ఆప్షన్ ఏం లేదా? అంటే డిగ్రీ అట్లాంటి ఏమొద్దంట, డైరెక్ట్ డిప్లొమా చేసి ఇందులోకి వచ్చావు. బేసిక్ డిప్లొమా ఇందులో వచ్చేసి సిఎస్సి. ఓకే, ఇప్పుడు కూడా సిఎస్సి కంటిన్యూషన్ కదా. సో ఎలా ఉంది సిఎస్సి? నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీరేగా? సాఫ్ట్వేర్. ఈ మధ్యలో ఏమైనా ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా? సరదాగా అట్లా ఫ్రెండ్స్ తో ట్రిప్లకి వెళ్దాము, గోవాలకి వెళ్దాము? చాలా ప్లాన్ చేస్తున్నాం కానీ క్యాన్సిల్ అవుతుంది. ప్రాబ్లం ఏంటంటే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటది అనమాట, అందులో అందరూ ఉంటాం కానీ వెళ్ళాం. రోజు 10 రోజుల ముందు కంటిన్యూ మెసేజ్లు వస్తాయి, గోవా 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 వెళ్ళాం. అయితే ఈ వాల్యూ ఎప్పుడు తెలుస్తుంది అంటే మీరు జాబ్ చేసే సిచ్యువేషన్ లో వీళ్ళందరూ ఎక్కడున్నారో ఏరుతాం అనమాట. అప్పుడు అబ్బాయిలు ఉంటే బాగుండు, ఆ టైంలో ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. ఓకేనా? మీరు ప్లాన్ చేసేటప్పుడు నాకు కూడా చెప్పండి. ఓకేనా? సేమ్ వాట్సాప్ గ్రూప్ యాడ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మనం అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ తెలియాలంటే వీళ్ళు ఫన్ తో పాటు ఎంతో కొంత నాటినెస్ కూడా ఉండాలి. మరి మన స్టూడెంట్స్ లో ఫన్ అండ్ నాటినెస్ ఉందో లేదో తెలుసుకోవాలంటే లెట్స్ స్టార్ట్ అవర్ సెక్షన్ ఫన్ Q&A. హాయ్ గర్ల్స్. హాయ్. వెరీ గుడ్. బాగా తిన్నారా స్నాక్స్, టీ అన్ని? సో కొంతసేపు మన బ్రెయిన్ కి పదును పెట్టేదన్నమాట ఇప్పుడు మనం చేసే సెషన్.
అంటే ఏదో పెద్ద ఇంటర్నేషనల్ క్వశ్చన్స్ ఏ ఉండవు, ఏదో నేను ఫన్నీగా రాసుకున్నాయి. సో ఫస్ట్ అయితే మనం జనరల్ నాలెడ్జ్లోకి వెళ్తాం. నా ఫస్ట్ క్వశ్చన్, 1969లో ఎవరు ఫస్ట్ టైం మూన్ మీద అడుగు పెట్టిన వ్యక్తి? ఫస్ట్ టైం మూన్ మీద ఫస్ట్ కాలు పెట్టిన వ్యక్తి 1969. నీల్ ఆమ్స్ట్రాంగ్. చప్పట్లు. ఓకే, నా నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద వరల్డ్ లార్జెస్ట్ ఓషన్? గట్టిగా మైక్ పెట్టి. ఏంటది? పెసిఫిక్ ఓషన్. గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. బా బా బా. నెక్స్ట్ మూవీకి వెళ్దాం సరదాగా, ఓకేనా? దీనికి మాత్రం రెడీ ఉంటారు. ఓకే, హృతిక్ రోషన్ సూపర్ హీరోగా ప్లే చేసిన మూవీ ఏది? గట్టి మైక్ లో చెప్పమని వన్సార్లు చెప్పాను. ఏ మూవీ? వెరీ గుడ్. పార్ట్ 1, 2, 3 అన్ని చూసారా? వెరీ గుడ్. చిన్నప్పుడేనా? ఓకే, ఎవరిది? హృతిక్ రోషన్ చిన్నప్పుడా? ఓకే. త్రిష అండ్ తరుణ్ ఐడియా ఉన్నాడా? పాత హీరో తరుణ్. వాళ్ళిద్దరూ కలిసి నటించిన మూవీ పేరు? అయ్యో, గూగుల్ సర్చ్లు ఇలాంటివి ఏమైనా చేస్తే ఊరుకో చెప్తున్నా ఉందే. వాళ్ళిద్దరూ కలిసి నటించిన సినిమా పేరు? త్రిష అండ్ తరుణ్. ఎనీ గెస్? అసలు చూసారు వాళ్ళిద్దరిది? ఒక క్లూ ఏంటంటే అందులో శ్రేయ కూడా ఉంటుంది. సాంగ్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, బాంబ్ బ్లాస్టింగ్ ఉంటుంది, అన్ని ఉంటాయి. సినిమా పేరు? ఒక నిమిషం. అది త్రిష అది కాదు నాన్న, శ్రేయ అండ్ తరుణ్ది. నేను చెప్పింది త్రిష మెయిన్ హీరోయిన్, శ్రేయ సైడ్ క్యారెక్టర్ చేస్తుంది. వన్ మోర్ క్లూనా? అందులో సునీల్ ఫేమస్ డైలాగ్ ఉంటది, ఒక పెద్ద రొట్టె మీద పాచిపోయిన కూరగాయలు వేసి తీసుకొస్తారే. గూగుల్ సెర్చ్ లేదు కదా? ఓకే, దాన్ని ఏంటది? నీ మనసు నాకు తెలుసు. నీ మనసు నాకు తెలుసు. ద రైట్ ఆన్సర్. గుడ్. సో నెక్స్ట్ ఒక మూవీ డైలాగ్ చెప్తాను, అదే మూవీలో చెప్పాలి, ఓకేనా? ఓకే. ఎనీ సెంటర్ ఎనీ టైం సింగిల్ హ్యాండ్. ఇక్కడ లేనో ఎవరైనా చెప్తున్నారో 100 సార్లు గుంజలు తీయాలి, ఇది రూల్, ఓకేనా? ఇంకెందుకు చెప్పండి. గణేష్. నైస్. హీరో ఎవరు? వెంకటేష్. రైట్. ఈసారి ఎవరి నుంచి ఆన్సర్ వచ్చిన సరే ఇక్కడ కూర్చోబెట్టదు తీసుకెళ్ళి సెంటర్ లో. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్ సరదా క్వశ్చన్ అడుగుదాం, ఓకేనా? జనాలు గుడికి ఎందుకు వెళ్తారు? మైక్ పెట్టుకొని చెప్పచ్చు. ప్రసాదం కోసమా? నేను దానికే వెళ్ళను. జనాలు గుడికి ఎందుకు వెళ్తారు? కొంచెం మీ మైండ్ లో పెట్టి ఆలోచించండి. అంటే జనాలంటే అమ్మాయిలు రారేంటి, ఓన్లీ అబ్బాయిలు వస్తారా? అమ్మాయిని చూడడానికి. కొంచెం చిలిపిగా ఆలోచించండి, మీ మైండ్స్ తో ఆలోచించండి అని చెప్పండి. చెప్పులు కొట్టేయడానికి తను వెళ్ళేదానికి కాదురా, నేను నార్మల్ గా అడుగుతున్నా. జనాలు గుడికి ఎందుకు వెళ్తారు? ఆన్సర్ నేను చెప్పాక మరి ఫీల్ అవద్దు, ఓకేనా? చెప్తున్నా, మరి చప్పట్లు గట్టి కొట్టాలి. గుడి మన దగ్గరికి రాదు కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. మరీ ఇంత పొగిడితే ఎట్లా గానీ. ఓకే, నా నెక్స్ట్ డైలాగ్, పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. ఏ మూవీ డైలాగ్ ఇది? హీరో కూడా ఎవరో చెప్పాలి, అటువైపు ఆల్ సైలెంట్. పవన్ కళ్యాణ్. ఎవరు? బాబు. రాంగ్ ఆన్సర్. హీరో వచ్చేసి చిరంజీవి, మూవీ వచ్చేసి ఖైదీ నెంబర్ 150. ఎంత సీరియస్ గా చెప్పిందో అసలు. ఈటీవీలో ఇదివరకు ప్రోగ్రామ్స్ వచ్చాయి, క్విజ్ ప్రోగ్రామ్స్, అంత సీరియస్ చెప్పింది. ఓకే, మై నెక్స్ట్ క్వశ్చన్, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్స్ ఏ రంగం వాళ్ళకి ఇస్తారు? మైక్ లేదా ఏంది నాకు అర్థం కాదు. నేను మైక్ ఏంటది? సినిమాకి ఇస్తారు. రైట్ ఆన్సర్. అమ్మో, చాలా నాలెడ్జ్ ఉన్నారుగా. సో జనరల్ నాలెడ్జ్కి వెళ్దాం, మీరు ఇంత కష్టపడి చెప్పారు కదా. యూరోపియన్ తెలుసు కదా, యూరోపియన్ కంట్రీలో కరెన్సీ నేమ్ ఏంటి? ఏం కరెన్సీ వాళ్ళు? యూరోస్. రైట్ ఆన్సర్. చెప్పట్టు. అమ్మో, చాలా టాలెంటెడ్ ఉన్నారుగా. ఓకే, కెమికల్ ఫార్ములాస్ ఐడియా ఉన్నాయా? అసలు కెమికల్ ఎలిమెంట్స్ ఐడియా ఉన్నాయా? కెమికల్ ఎలిమెంట్ Cu అనేది దేని యొక్క ఎలిమెంట్ నేమ్? ఏంటది? కాపర్. గుడ్. సో అమీర్ ఖాన్ తెలుసు కదా మనకి, తెలుసా? ఓకే, అమీర్ ఖాన్ ఒక ఏలియన్ లా చేసిన మూవీ ఏంటి?
ఎవరిని పీకాలి? పీకే పీకే ఏంటది? పీకే ఎవరిని పీక్కుండా పీకే. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, చాలా బాగా హెల్ప్ చేశారు నాకు, బాగా ఆన్సర్ చెప్పారు. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్, థ్యాంక్ యూ. మన ఎస్ఆర్ యూనివర్సిటీ స్టూడెంట్స్తో ఫన్ మామూలుగా ఉండదు. మరి వీళ్ళ ఎంటర్టైన్మెంట్ కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అంటే ఇంకేం మాత్రం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఫేవరెట్ సెషన్, ఆడదాం పాడదాం. హలో గైజ్, ఇవాళ డిడి యాదగిరి వచ్చేసి ఎస్ఆర్ యూనివర్సిటీ వరంగల్ కాలేజ్కి రావడం జరిగింది. మేము ఈ కాలేజ్లో సంగీటి క్లబ్ అంటే మ్యూజిక్ క్లబ్ పీపుల్. మా కాలేజ్ వచ్చేసి మ్యూజిక్కి సపరేట్ క్లబ్ అరేంజ్ చేసి మా ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆపర్చునిటీస్ ఇస్తుంది. సో దాని ప్రకారంగా మేము ఈ కాలేజ్ క్యాంపస్ అనే కాలేజ్ డేస్ అనే ప్రోగ్రామ్కి ఒక చిన్న పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నాం. తెలవారితే కనురెప్పల తొలి మెలకువ నువ్వే, నా గుప్పెడు గుండెల్లో చిరు చప్పుడు నువ్వే, పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే, నీ పేరే పలకడమే పెదవుల కలవాటే, వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చోటే, వేకువలా చూస్తోందే నువ్వు నడిచిన బాటే, ప్రాణాలే తీస్తోందే నీ ఊహలతోటే, నా మనసే నీదయ్యే వినదే నా మాటే, ఎవరే ప్రేమను మాయంది, ఎవరే ఈ హాయికి హృదయము చాలంది, జిందగీనే की है कैसी साजिशें, पूरी हुई दिल की वो फरमाइशें, मांगी दुआ एक तुझ तक जा पहुंची परवरदिगारा, कैसी सुनी तूने मेरी खामोशी परवरदिगारा, ये फितूर मेरा लाया मुझको है तेरे करीब, ये फितूर मेरा रहमत तेरी, ये फितूर मेरा मैंने बदला रे मेरा नसीब, ये फितूर मेरा चाहत तेरी हो परवरदिगारा, परवरदिगारा, తెలిసేనే నానువ్వు కాదని, తెలిసేనే నేనేను కాదని, నాలో సగం ఇక లేదు అని, నా నిన్నలే నన్ను చూసి నవ్వేలే, మరునాడు అన్నదే ఇక ఉండబోదని, అన్నది క్షణం నా ప్రాణం నువ్వే, నా పంతం నువ్వే, నా పంతం ఎంత ఈ విశ్వమంతా, తెలిసేనే నువ్వు కాదని, 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత, ఎల్లో చూడిదారు వైట్ చున్నితో దోచెనాయదా,
ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారో, ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారో, ఓయ్ ఓయ్ ఎంటీ గుండె నిండా నిలిచారో, ఓయ్ 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 లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే. 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత, ఎల్లో చూడిదారు వైట్ చున్నితో దోచనాయదా, ఓయ్ ఓయ్ అంటూ క్యాజువల్ గా పిలిచారో, ఓయ్ ఓయ్ 20 సార్లు కల్లో కలిసారో, ఓయ్ ఓయ్ ఎంటీ గుండె నిండా నిలిచారో, ఓయ్ ఓయ్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలిగే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కదిపే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాకే దొరికే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నన్ను కొరికే. ఇప్పుడున్న ఈ జెన్జీ జనరేషన్లో స్టూడెంట్స్ మామూలుగా లేరు. క్వశ్చన్ అడగకముందే ఆన్సర్ చెప్పే రేంజ్లో ఉన్నారు. మరి అలాంటి స్టూడెంట్స్ కరెంట్ అఫైర్స్ పై ఏమైనా అడగాల్సి వస్తే, వాటిపై మాట్లాడాల్సి వస్తే ఏం మాట్లాడతారు? సో ఇది తెలుసుకోవాలని నాతో పాటు మీకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది కదా. సో ఇంకేం లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్ యూత్ ఫోరం. అందరికీ నమస్కారం. నా పేరు చరణి. ఎస్ఆర్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చేస్తున్నాను, బీటెక్ సిఎస్సి ఏఐఎంఎల్. వివిధ కాలేజెస్ ఉండొచ్చు, కానీ ఇక్కడ మాత్రం కొంచెం అందరికీ బాగుంది. క్లబ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. చాలా వరకు బయట కాలేజెస్ వస్తారు కాంపిటీషన్స్కి. ఇంకా లెక్చరర్ ఫ్యాకల్టీ అంతా బాగానే ఉంది. ఇంకా ఇక్కడ చాలా ఎక్కువ క్యాంపస్ సెలెక్షన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ వివిధ కోర్సెస్ కూడా ఉన్నాయి. బీబీఏ ఉంది, అగ్రికల్చర్ ఉంది, బీటెక్ ఉంది, సిఎస్సి, ఈసీ చాలా ఉన్నాయి. సో ఎవరికైనా ఇక్కడ వచ్చి జాయిన్ అవ్వాలని ఉంటే అవ్వచ్చు. అండ్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగా జరుగుతాయి. చాలా కొంచెం అందరితో మాట్లాడడానికి ఉంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది. ఇంకా ల్యాబ్స్ ఇవన్నీ బాగా జరుగుతాయి, నేర్పిస్తారు. మేబీ దిస్ ఇస్ సంథింగ్ గుడ్ ప్లాట్ఫామ్, యూ కెన్ కమ్ హియర్. అపార్ట్ ఫ్రమ్ ఇలాగా చదువుకోవడానికే కాకుండా క్లబ్ యాక్టివిటీస్, వేరియస్ కైండ్స్ ఆఫ్, కొంతమంది డాన్స్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి స్పోర్ట్స్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇఫ్ వేరే వెకేషన్స్ ఉండి వచ్చినా కూడా దర్ ఇస్ అ గుడ్ థింగ్, యూ కెన్ కమ్ అండ్ సెటిల్ డౌన్ హియర్. స్టడీస్ పరంగానే కాదు, నార్మల్ బయట యాక్టివిటీస్, ఫర్దర్ యాక్టివిటీస్కి కూడా. సో మేబీ ఇట్స్ అ గుడ్ ప్లేస్ ఫర్ యూ పీపుల్ టు కమ్ అండ్ చూస్ హియర్, అండ్ యూ పీపుల్ ఆర్ వెల్కమ్ హియర్. Hello everyone, this is Svetan, studying third year ECE, the cultural club president. నేను ఈ యూనివర్సిటీ కల్చర్స్ని రిప్రజెంట్ చేస్తున్నాను. అండ్ మాకు అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ వీ హ్యావ్ వేరియస్ క్లబ్ యాక్టివిటీస్ హియర్. ఐఎమ్ రిప్రజెంటింగ్ cultural club, dance, music, fashion, and we have various clubs like arts, drama and other sports clubs and e-gaming. ఇలా చాలా క్లబ్స్ ఉన్నాయి మా యూనివర్సిటీలో. అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ మేము మా ప్యాషన్, మాకు వేరే ఫీల్డ్లో ప్యాషన్ ఉంటే మేము దాన్ని కూడా ఎక్సెల్ చేయడానికి మాకు క్లబ్ యాక్టివిటీస్ పెట్టారు. మేము ఒక సైడ్ కరికులం బేస్డ్ స్టడీస్ జరుగుతూ ఉంటాయి, ఇంకా అదర్ సైడ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా మేము పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం. సో మాకు ఈక్వల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ యూనివర్సిటీ సైడ్ నుండి మేము వేరే కాలేజెస్కి, కాంపిటీషన్స్కి కూడా వెళ్తాం, సో దట్ వీ కెన్ బ్యాలెన్స్ బోత్ కల్చరల్ యాజ్ వెల్ యాజ్ కరికులం బేస్డ్ యాక్టివిటీస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రోజు మన కాలేజ్ డేస్. మళ్ళీ తిరిగి కొత్త స్టూడెంట్స్ తో, కొత్త క్యాంపస్ తో, కొత్త ఫన్ తో మీ ముందుంటాం. అంతవరకు స్టే ట్యూన్ టు డిడి యాదగిరి. దిస్ ఇస్ సౌమ్య జోనికల సైనింగ్ ఆఫ్.